ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాం తజే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 22వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 22వ అధ్యాయంలో కిందటి ఘట్టాలలో చెప్పుకున్నట్లుగా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సృష్టి స్థితి లయవేళలలో ఒక్కొక్క కాలమయందు 4 విధాలైనటువంటి విభూతులుగా మారి సృష్టి చేసే సమయంలో సృష్టిని, జగత్పోషణ సమయంలో స్థితిని, లయం చేసే వేళలలో లయాన్ని, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పుకునేటటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టాలు. అయితే ఇక్కడ కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఆఖరి శ్లోకం నుంచి మనం మొదలుపెట్టుకుందాం ఈ ఘట్టం. ఏవమేవ విభాగోయం స్థిత వ్యాప్యుపదిశ్యతే చతుర్థ దేవదేవస్య మైత్రేయ ప్రళయే తథా. ఈ శ్లోకం దగ్గర మనం ఆపుకున్నాం కిందటి వీడియోలో. పరాశరుడు వారు మైత్రేయ మహర్షిని పిలుస్తూ, ఓ మైత్రేయ, ఈ విధంగా దేవుని యొక్క 4 విధాల విభాగం సృష్టి సందర్భంలోనూ, స్థితి సమయంలోనూ, అలాగే లయ వేళలలోనూ కాలాధీనమని చెప్పబడుతోంది అని చెప్పారు అని కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం. భగవంతుడు చేసేటటువంటి సృష్టి స్థితి లయములకు మూల కారణము కాలస్వరూపము. ఈ మూల కారణం కాలస్వరూపము కాబట్టే భగవంతుడు 4 విధాలైనటువంటి విభూతులలో 3వ విభూతి కాలమైంది. ఆ సమయము 3వ విభూతిగా విష్ణువుల వారికి ఉన్నది అని చెప్పుకుంటూ, కాలాధీనం జగత్సర్వం అన్నట్టుగా కాలము మొత్తం సృష్టి స్థితి లయలకి మూల కారణమైంది అని చెప్పారు పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి. అలా చెబుతూ ఇంకా చక్కనైనటువంటి శ్లోకాలు, విశేషణమైనటువంటి శ్లోకాలు ఇక్కడ ఉటంకించారు పరాశరుడు వారు. యత్కించిత్ సృజ్యతే ఏన సత్వజాతేన వైద్విజ తస్య సృజ్యస్య సంభూతౌ తత్సర్వం వై హరేస్తునః. యత్కించతు, ఏ ప్రాణి చేత ఎంత కొంచెమైనా సృష్టించబడ్డా ఆ పుట్టింపబడ్డ దాని యొక్క జీవోత్పత్తి యందు మూల కారణం హరి యొక్క కాలస్వరూపమే అని చెబుతున్నారు. ఇది కాస్త మనకి అర్థం కావడానికి కాస్త క్లేశముగా, ఇబ్బందిగా ఉంటుంది. యత్కించతు, చిన్న పిపీలకము నుంచి బ్రహ్మదేవుడు వరకు ఏది సృష్టించబడుతోందో, మానవుల, దానవుల, దైత్యుల, రాక్షసుల, దేవతల, యక్షుల, కిన్నెరుల, కింపురుషుల, చెట్ల, పశువుల, పక్షుల, పాముల, ఇతరత్ర క్రూరమైనటువంటి జంతువుల, యత్కించతు, చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని వరకు పుట్టించబడేటటువంటి ప్రతి ఒక్క ప్రాణి పుట్టడంలోనూ జీవోత్పత్తి సమయంలోనూ మూల కారణం హరి యొక్క స్వరూపమే అని చెబుతున్నారు. హరి యొక్క కాలస్వరూపమే అంటున్నారు. ఈ కాలస్వరూపము హరికి శరీరముగా ఉన్నది. ఎవరు పుట్టినాది శ్రీ మహావిష్ణువే అని ఇక్కడ చెబుతున్నారు. ఒక బొద్దెంక దగ్గర నుంచి ఒక బ్రహ్మదేవుడి వరకు ఎవరు పుట్టినా సృష్టి చేయబడ్డ ప్రతి ఒక్క పదార్థము మహావిష్ణువు తాలూకా శరీరం నుంచి వచ్చినవే. ఇక్కడ మనం పట్టుకోవలసినటువంటి విషయం ఏంటయ్యా అంటే, విశ్వం విష్ణు అన్న పదం ఇక్కడ పట్టుకోవాలి. విశ్వమంతా వ్యాప్తమై ఉన్నాడు విష్ణువు. విష్ణువులోంచే విశ్వం వచ్చింది. ఈ 2 పదాలు జాగ్రత్తగా మనం తెలుసుకున్నట్లయితే పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా విష్ణు అంశ. అటువంటి ప్రాణిని ఆ ప్రాణము తీసుకోవడం అని కానీ, ప్రాణిని చంపడం అని కానీ, ప్రాణహాని చేయడం అని కానీ
ప్రకృతికి విరుద్ధమైనటువంటి పనులు చేయడము కానీ ఇవన్నీ కూడా మనం మానుకోవాలి అన్నది ఇక్కడ మనకి అర్థమవుతున్నది ఈ శ్లోకం ద్వారా. యత్ కించతు, ఎంత చిన్న ప్రాణి దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు పుట్టినటువంటి ప్రతి ఒక్క పదార్థము విష్ణు శరీరమే, విష్ణువు తాలూకా కాలస్వరూపమే. ఆ కాలస్వరూపము విష్ణువు శరీరము. విష్ణువు తాలూకా 4 విధాలైనటువంటి విభూతులలో 3వ విభూతి, 3వ శరీరధారిగా కాలం నిర్ణయించబడింది. అంచేత పుట్టిన ప్రతి ప్రాణి కూడా స్థావర జంగమాత్మకముల దగ్గర నుంచి బ్రహ్మదేవుడు వరకు, పిపీలము దగ్గర నుంచి పరమాత్మ వరకు పుట్టిన ప్రతి పదార్థము విష్ణు శరీరమే అని తెలిసినటువంటప్పుడు మనము మన జీవనము ధర్మబద్ధంగా నడుచుకోవాలి అనేటటువంటి బాధ్యత మనందరికీ కలుగుతుంది. అందుకోసం విష్ణు పురాణం మనం ఇంతలాగా చెప్పుకోవడం. ఒక్క శ్లోకము దగ్గర మనం పట్టుకున్నట్లయితే, ఒక్క శ్లోకం దగ్గర మనం నిలబడినట్లయితే, పరాశర మహర్షి అంతటి వారు చెప్పినటువంటి ఆ ఒక్క శ్లోకము మన జీవితానికి అన్వయం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క ప్రాణి విష్ణు స్వరూపమే కదా. ఆత్మస్థుతి పరనింద అనేటటువంటి ప్రేలాపనలు ప్రేలకూడదు అనేటటువంటి మొట్టమొదటి నియమం మనకి కలుగుతుంది. ఆ కలిగిన నాడు జీవనం సవ్యంగా నడవడానికి తోడ్పడుతుంది. అది దానికోసం మనం ఈ పురాణం జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఈ శ్లోకం ఒక్కటి చాలు కదా. ఇలాంటి శ్లోకాలు ప్రతి ఒక్క శ్లోకము అద్భుతమే. ఇంకా మనం ఈ శ్లోకం గురించి ఇంకా మనం పట్టుకున్నామంటే సమయం చాలదు కాబట్టి మనకి వెళుతూ, హంతివా యత్ క్వచిత్ కించిత్ భూతం స్థలజంగమం జనార్దనస్య తద్రౌద్రం మైత్రేయాంతకరం పునః. ఓ మైత్రేయ మహర్షి, అలాగే ఏ చరాచర ప్రాణి ఏ కొంచెము దేనిని నాశనం చేసినా ఆ నాశనం చేసేది జనార్దనుని యొక్క వినాశకారి అయిన రౌద్ర శరీరము. ఎవరైనా సరే చరాచర ప్రాణిలో ఏ కొంచెము దేనిని నాశనం చేసినా సరే, దేనిని నాశనం చేసినా సరే అంటే నాశనం చేసేటటువంటి శక్తి మరొకరికి ఇవ్వలేదు భగవంతుడు. పుట్టించినటువంటి ప్రాణిని భగవంతుడు మరొకరి చేత సంహరింపజేయకూడదు. ఆ సంహారకర్త అయినటువంటి విష్ణు స్వరూపమే రుద్రస్వరూపముగా తద్రౌద్రం రుద్రస్వరూపముగా మారి ఆయనే అవసాన దశలో పుట్టించినటువంటి ప్రాణిని తీసుకుంటాడు అని చెబుతున్నారు తప్ప మిగతా ఇతరత్ర గొడవలు పెట్టుకొని ఇతరత్ర వివిధములైనటువంటి అనేక రకాలైనటువంటి మార్గాలలోకి వెళ్ళి ప్రాణి సంహారము మహాపాపకరము అని చెబుతున్నారు ఇక్కడ. చేత ఏవమేష జగత్స్రష్ట జగత్సాత తథైవ చ జగత్ భక్షయితా చేషః సమస్తస్య జనార్దనః. ఈ రీతిగా జగత్తుకు సృష్టికారకుడు, జగత్ పోషణకారకుడు అంటే స్థితికారకుడు, అలాగే జగత్ సంహారకారకుడు లయకారకుడు, ఈ సమస్తానికి జనార్దన దేవుడే కారణభూతుడు అని విష్ణు పురాణంలో చెబుతున్నారు. మొత్తము బ్రహ్మాది పిపీలకాంత పర్యంతము పుట్టించినది, పుట్టించబడేది, పుట్టబడినది, అలాగే విష్ణు స్వరూపమే ఇదంతా కూడా అని పరాశరుల వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు. వ్యాప్నోతి ఇది విష్ణు, విశ్వం మొత్తం వ్యాప్తమై ఉండేటటువంటి విష్ణువు మాంసనేత్రాదులతో చూసే ప్రతి ప్రకృతి పదార్థము కూడా విష్ణుమయమే. అదే విశ్వం విష్ణు ఎదర వచ్చేటటువంటి రోజులలో అవకాశం ఉంటే, భగవంతుడి తనకు అవకాశం ఉంటే విష్ణు సహస్రనామ భాష్యం అనేటటువంటి దానికి మనకి తెలిసినంత వరకు పెద్దలు చెప్పినటువంటి రీతిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడూ నాకు ఎందుకంటే ఈ వీడియోలో చెప్పడానికి గల కారణం, ఈ 3-4 శ్లోకాలలో విష్ణు స్వరూపము గురించి, వ్యాప్తమైనటువంటి విష్ణువు గురించి ఎంత చక్కగా చెప్పారో ఇక్కడ. అంత చక్కగా చెప్పినటువంటి దానిని మనం ఇంకా వివరం తెలుసుకోవాలి అనేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే విష్ణు సహస్రనామ భాష్యం గురించి మనం చెప్పుకునే పెద్ద సాహసం చెయ్యాలి. పెద్ద సాహసం చేసేటప్పుడు ఇంత పెద్ద వీడియోల్లో ఎవరు చూడడానికి నచ్చరు కాబట్టి చిన్న చిన్న రీల్స్లో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. విష్ణు సహస్రనామ భాష్యం చెప్పుకుంటూ, విష్ణు పురాణం చెప్పుకుంటూ, ఈ రెండింటినీ అన్వయం చేసుకుంటూ మన జీవితాన్ని
సక్రమమైనటువంటి మార్గంలో నడిపించుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటూ, అలాగే ఈ రీతిగా జగత్తుకు సృష్టికారకుడు, అదేవిధంగా జగత్ పోషణకారకుడు, అలాగే జగత్ సంహారకారకుడు, ఈ సమస్తానికి జనార్దన దేవుడే కారణభూతుడు, అన్నింటికీ కూడా విష్ణువే కారణమవుతున్నాడు. సృష్టించబడేది, సృష్టించేది, సృష్టి చేసినవాడిది, ఈ చేసినవాడు, ఇవన్నీ కూడా విష్ణువే అవుతున్నారు అని చెబుతూ, సర్గస్థిత్యంత కాలేషు తథైవం సంప్రవర్తతే గుణప్రవృత్యా పరమం పదం తస్యా గుణం మహతు తస్య జ్ఞానమయం వాపి స్వశం వేద మనూపమం చతుష్ప్రకారం తదపి స్వరూపం పరమాత్మనః. పరమాత్ముడైనటువంటి విష్ణువు ఈ విధంగా పరమపదం త్రిగుణ ప్రవృత్తి వల్ల సృష్టి స్థితి లయకాలాల్లో 3 విధాలుగా ప్రవర్తిస్తూ, ఆ పరమస్థానం గుణప్రకృతి రహితమై, మహారూపమై, జ్ఞానమయమై, స్వయం ప్రకాశమై, సాటి లేనిదై ఉంటుంది. ఈ విధంగా పరమాత్మ స్వరూపం కూడా 4 విధాలై ప్రవర్తిస్తుందని పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చతుర్విధ విభూతి వర్ణనం గురించి చెప్పారు. ఇక్కడితో అయిపోయిందా ఘట్టం? అవలేదు కదా. చతుర్విధ విభూతి వర్ణనంలో మైత్రేయ మహర్షి సమయం వచ్చింది. ఇక్కడ అడగవలసినటువంటి సమయం. ఒక ప్రశ్న, మైత్రేయుడు వేసినటువంటి ఒక్క ప్రశ్న ఎంతటి పరమాద్భుతమైనటువంటి విశేషణాలని పరాశరుడు వారు మనకందరికీ అందిస్తున్నారో ఈ ఒక్క ప్రశ్న ద్వారా మనకి అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా జ్ఞానమయమై, మహారూపమై, గుణ ప్రకృతి రహితమై, ఒక్కొక్క పదానికి ఆ విశేషణాలు ఉన్నాయి చూడండి జాగ్రత్తగా. జ్ఞానమయమై, జ్ఞానవంతుడికి గుణ ప్రకృతి ఏమిటి, గుణాలు ఏమిటి, ప్రకృతి ఏమిటి. మహారూపమై, మహత్తు కలిగినటువంటి రూపంతో మొత్తం వ్యాపించి ఉండేటటువంటి రూపంలో గుణ ప్రకృతి రహితమై, గుణము ప్రకృతి రహితమై, ఈ రెండు కలిసినటువంటి వాడే, సాటి లేని వాడై ఉంటారు ఆ విష్ణువుల వారు. అలాగే స్వయం ప్రకాశమై, ఆయనే స్వయం ప్రకాశుడు. ఆయన గురించి మనలా చెప్పుకునే అంటే ఒక ఘట్టం నుంచి, ఒక పదం నుంచి మరొక పదానికి వెళ్ళేసరికి ఆ రెండింటి మధ్యన ఉండేటటువంటి వ్యత్యాసం గురించి ఇక్కడ మైత్రేయ మహర్షి అడుగుతున్నారు. ఇక్కడ ఈ రకంగా పరమాత్మ స్వరూపం కూడా 4 విధాలైనటువంటి విభూతి వర్ణనలతో కూడుకున్నదై ఉంటుంది అని పరాశరుడు వారు మైత్రేయ మహర్షి చెప్పగానే మైత్రేయ మహర్షి అడిగినటువంటి చక్కనైన ప్రశ్న, అద్భుతమైన ప్రశ్న ఏమిటది? చతుఃప్రకారతాం తస్య బ్రహ్మభూతస్య హే మునే మమాచక్ష్వ యథా న్యాయం యదుక్తం పరమం పదం. పరమపద ప్రాప్తి కోసమే ప్రాకులాడేటటువంటి మనందరికీ కూడా భగవంతుడి తాలూకా చతుర్విధ విభూతి వర్ణనముల గురించి, ఆ పరమపదం గురించి శాస్త్ర ప్రకారంగా ఏ రీతిగా వ్యవహరించబడతాయో నాకు వివరించవలసింది అని ఆయన అడిగారు మైత్రేయ మహర్షి. ఎంత చక్కటి ప్రశ్న! విషయం తెలుసుకోవాలి అన్న ప్రశ్న ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్రశ్న. కొంటి ప్రశ్నలు వేసిన వారు చాలామంది ఉంటారు. ఈ కొంటి ప్రశ్నలకి ఇది సమయం కాదు అని మైత్రేయ మహర్షి అంతటి మహానుభావుడు పరాశరుడు వారికి ఇంకా వివరం కావాలి. గుణరహితమై, గుణాలన్నింటికి కూడా రహితమైపోయాడైనా ఆయనకి అవసరం లేదు గుణాలతోని. గుణ ప్రకృతి రహితమై, ఈ రెండింటికి కూడా మించి ఉన్నాడు ఆయన, సాటి లేని వాడై ఉన్నాడు ఆయన. అలాగే మహారూపమై, జ్ఞానమయమై ఉన్నారు ఆయన. జ్ఞానమయము అంటే ఒకరితో ఇగో ఇది నాకు అవసరము అనేటటువంటి పదార్థంతో పని లేకుండా ఉన్నాడు ఆయన. జ్ఞానమయము, జ్ఞానము అంటే పుట్టినవాడికి, పుట్టనవాడికి, వ్యక్తమైన వాడికి, వ్యక్తము కాని వారికి, వ్యక్తస్వరూపుడికి, అవ్యక్త స్వరూపుడికి ఇవన్నీ ఉంటాయి. ఆ జ్ఞానంతో కానీ వీటితో కానీ ఏవి ఉండవు. కానీ విష్ణువులోంచి ఉత్పన్నమైనటువంటి ఇవన్నీ కూడా, ఈ గుణరహితమైనటువంటివన్నీ కూడా ఇక్కడ మనకి అవగాహన అవ్వడం కోసం ఇంకా వివరం కావాలి అని మైత్రేయ మహర్షి ఆ పరాశరుడు వారికి అడుగుతున్నారు. పరమపదము అంటే అర్థమేమిటి ఇక్కడ చెప్పారు కదా శ్లోకంలోనే. కారణం ప్రోక్తం సాధనం సర్వమంతుషు సాధ్యంచ వస్వభితం యథావత్సు ఆత్మనః అని పరాశరుడు వారి తర్వాత చెప్తారు. ఆ శ్లోకం చాలా అద్భుతంగా ఉండేటటువంటి వివరం ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ మైత్రేయ మహర్షి అడిగినటువంటి
ఆ పరమపదం యదుక్తం పరమపదం అనేటటువంటి శ్లోకంతో ఆపుకున్నాం ఇక్కడతో. ఎందుకంటే ఇప్పటికే 15 నిమిషాలు పూర్తి అయిపోయింది. ఇంకా పరాశరుడు వారు ఏడు సమాధానం చెప్పారో దానిలోకి వెళ్ళామంటే మనకు సమయం చాలదు. కాబట్టి ఆ పరమపద ప్రాప్తిని గురించి మాకు వివరించు. అలాగే చతుర్విధ విభూతి వర్ణనములు శాస్త్ర ప్రమాణంగా శాస్త్ర ప్రకారంగా ఏ రీతిగా వ్యవహరించబడతాయో నాకు పూర్తిగా వివరించు అని మైత్రేయ మహర్షి అడుగుతారు. దానికి అద్భుతమైనటువంటి వివరం ఆ పరాశరుడు వారు చెప్తారు. దానిని అందరం కూడా విందాం, తరిద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.